ఒక అమ్మాయి జీవితంలో పెళ్ళంటే కొత్త ఆరంభం అంటారు. జీవితాంతం తోడుండే ఒక మనిషి ప్రేమ, కొత్త కలలు ఇవే కదా మనం వినే మాటలు. కానీ ఒకవేళ ఆ పెళ్ళే ఆమె జీవితాన్ని నిశ్శబ్దంగా చంపేస్తే? ఈ ప్రశ్నతో మొదలవుతుంది సిస్టర్ మిడ్ నైట్. ఇది ఒక సినిమా మాత్రమే కాదు, మనకి వినిపించని ఒక మహిళ కథ, అరిచి చెప్పలేని బాధ కథ, మాటల్లో కాకుండా కేవలం మౌనంతో చెప్పే ఒక వింతైన కథ. కరణ్ కాందారి దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 30న థియేటర్లు విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు డిసెంబర్ 25 నుండి జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ కథ ఉమా అలియాస్ రాధికాప్తే అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఉమా చాలా సాధారణ అమ్మాయి, ఎలాంటి పెద్ద కళలు లేవు. కానీ ఆమెకు అస్సలు ఇష్టం లేకపోయినా గోపాల్ అనే వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. తప్పనిసరి పరిస్థితిలో పెళ్లి చేసుకొని అతని వెంట ముంబైకి కాపురానికి వస్తుంది. కానీ ముంబైలోని ఒక రద్దీగా ఉండే మెయిన్ రోడ్డు పక్కన ఒక మురికివాడలోని చిన్న గదిలో వారి నివాసం. ఆ ఇరుకైన గది చుట్టూ ఉన్న జనం ఉమాకు ఒక నరకాలనిపిస్తుంది. భర్త ఉద్యోగం వెళ్ళిపోతాడు, ఇల్లు మొత్తం నిశ్శబ్దం. ఉమా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది, కానీ భర్తకు వినే ఓపిక లేదు. అక్కడ ప్రేమ మాటలు లేవు, ఆప్యాయత లేదు. ఆమె మనసులో ఒకే ప్రశ్న: నేను ఇక్కడ ఎందుకున్నాను? ఈ ఒంటరితనం ఆమె మనసులో మొదట బాధను, తర్వాత విసుగును, చివరికి ఒక అణిచివేయబడిన కోపాన్ని నింపుతుంది. ఇక్కడే కథ వింత మలుపులు జరుగుతుంది. ఉమ ప్రవర్తన నెమ్మదిగా విచిత్రంగా మారుతుంది. ఆమె అర్ధరాత్రి పూట ఒంటరిగా చీకట్లో తిరగడం, పక్షుల్ని మేకల్ని వేటాడి చంపి వాటి రక్తం తాగడం మొదలు పెడుతుంది. వింత ఏమిటంటే, ఆమె చంపిన జీవులు మళ్ళీ బతికి తిరుగుతున్నట్లు ఆమెకే భ్రమలు కలుగుతుంటాయి. అసలు ఉమా పిచ్చి ఏ స్థాయికి వెళ్ళింది, ఆ దంపతులు ఏమయ్యారు అనేదే ఈ తెగమక పెట్టే మిగిలిన కథ. ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ముంబై మురికివాడలోని జీవితాన్ని దర్శకుడు చాలా సహజంగా చూపించాడు. పెళ్లితెరతో ఒక అమ్మాయి స్వేచ్ఛ కోల్పోతే ఆమె మానసిక స్థితి ఎలా మారిపోతుందో చూపించిన విధానం బాగుంది. ఇది హర్రర్ సినిమా కాదు, కానీ మనసును వణికించే సినిమా. ఉమా ఇక్కడ ఒక రాక్షస్ కాదు, ఆమె ఒక బాధితురాలు. భర్త చెడ్డవాడు కాకపోవచ్చు, కానీ అతని నిర్లక్ష్యం, సమాజం ఆమెపై వేసిన ఇంటి కోడలు అనే ముద్ర ఆమెను ఈ స్థితికి తీసుకొచ్చాయి. అయితే సినిమాలో కొన్ని విషయాలు అస్సలు అంతపట్టవు. ఉమా ఎందుకు అంత క్రూరంగా మారుతుంది? ఆమె చంపిన జంతువులు మళ్ళీ బతకడం నిజమా లేక భ్రమణ అనే ప్రశ్నలకు దర్శకుడు క్లారిటీ ఇవ్వలేదు. ఇది అందరికీ నచ్చే రెగ్యులర్ సినిమా కాదు, ఒక డార్క్ కామెడీ అని చెప్పవచ్చు. చివరిగా చెప్పాలంటే, సిస్టర్ మిడ్ నైట్ అనేది వినపడిని ఒక మహిళ ఆర్తనాదం. ఉమా తప్పు చేస్తుందా, లేక ఆమెను అలా మార్చింది మనమేనా? ఈ ప్రశ్నకు జవాబు మీరే వెతుక్కోవాలి. సినిమా చివరి వరకు మనసులో ఒక బరువు ఉంటుంది, ఎందుకంటే ఇది కేవలం కథ కాదు, మన చుట్టూ ఉన్న ఎంతోమంది ఉమాల జీవితాల ప్రతిబింబం. మీకు రాధికాప్తే నటన మరియు వెరైటీ సినిమాలు ఇష్టమైతే జియో హాట్‌స్టార్లో ఒకసారి తప్పకుండా చూడండి. మీకు ఈ రివ్యూ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.